వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈసారి జరిగే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. రికార్డు స్థాయిలో 1,50,000 మంది భక్తులు ఈరోజు ఆ సోమవారం నిజరూప దర్శనంతో పాటు క్షీరాబ్దిక దర్శన భాగ్యాన్ని కల్పించిన నిర్వాహకులు రాష్ట్ర పండుగగా 3 రోజులు నిర్వహించడం, భక్తులు అందరూ కూడా సంతృప్తికరంగా ఆ సోమవారం దర్శించుకునేందుకు చేసినటువంటి ఏర్పాట్ల విషయంలో సక్సెస్ అయ్యి ఈరోజు ఆ అందరి ద్రాక్షగా మిగిలినటువంటి ఆ అదృష్టం ఈరోజు కలిగింది. అసలు ఈ సక్సెస్ గల కారణం ఏంటి అని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండుశంకర్ ఉన్నారు. చూస్తే చరిత్ర సృష్టించారు అరసవెల్లి. ఏ అరసవెల్లి స్వామి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆ నిజరూప దర్శనం కలిగే భాగ్యం లేదు. ఈసారి మాత్రం జిల్లా వ్యాప్తంగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు సంతోషం. ఎలా ఈ సక్సెస్ మీకు సాధ్యం? మొదటి నుండి కూడా నేను కానీ ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఎంపీగా కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, రాష్ట్ర మంత్రివర్యులు మన జిల్లా ఆయన కింజరాపు అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే గౌరవ కలెక్టర్ గారు కానీ, అలాగే ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ అంతా ఒకటే మాట, ఒకటే కమిట్మెంట్, ఒక టీం వర్క్గా మేము చేయడం జరిగింది. మొదటి నుండి ఒక మీటింగులు పెట్టుకొని ప్రతిసారి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాన్ని జిల్లా అధికారులను అందులో ఆహ్వానించడం, స్వచ్ఛంద సేవా సంస్థలని ఆహ్వానించడం, ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరూ ఫస్ట్ నేనేమి ఈ ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఒక మీటింగ్ పెట్టాను జడ్పీ మందిరంలో. అక్కడ కొంత ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత స్వచ్ఛంద సంస్థలతో ఫీడ్బ్యాక్ పెట్టాం, స్పిరిచువల్ ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టాం, యోగా ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టాం, అలాగే ఎంప్లాయీస్తో మీటింగ్ పెట్టాం, వర్తకులు వ్యాపారవేత్తలతో మీటింగ్ పెట్టాం. అలా ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్లు తీసుకొని ఆలయంలో గతంలో జరిగిన తప్పిదాలు ఏమేమి ఉన్నాయో అవి చూసాం. ఇంత చేసినప్పటికి కూడా ఇంకా చిన్న చిన్న మిస్టేకులు ఉండిపోయి, ఏదైతే వీవీఐపీ ఉన్నారో వాళ్ళు మధ్యలో వెళ్ళి దర్శనం ఇవ్వడం అనేది చాలా పొరపాటు అయ్యింది. అది ఎందుకంటే పూర్వం నుండి వస్తున్నదని అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు పండగగా ఈ జయంతి వేడుకలు నిర్వహించడం, వారు ప్రకటించిందే తడువుగా రేయింబవళ్ళు శ్రమించి సాధారణ భక్తులకు ఆ దర్శన భాగ్యం కల్పించేందుకు సమిష్టి కృషి ఈరోజు రథసప్తంకి ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. నేను ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన మౌఖిక ఆదేశాలు 1 మినిట్లో ఇచ్చారు. 1 మినిట్. దీనికి కారణం ఆ సూర్యనారాయణ స్వామి వారి మహత్యం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మీద ఉన్నటువంటి భక్తి. ఆయనకి ఎప్పటి నుండో గురి ఈ ఆలయం అభివృద్ధి చేయాలి, ముందు అంతా కట్టడాలను తీసి ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయాలని ఆయన ఎప్పుడో సూచనలు ఇచ్చారు. అది కార్యరూపం దాల్చలేదు ఇన్నాళ్ళు. అది ఈరోజు కార్యరూపం దాల్చి మౌఖిక ఆదేశాలు ఇచ్చినప్పటి నుండి మేము వర్క్ మొదలుపెట్టాం యాక్చువల్గా. కానీ కొన్ని జీవో వచ్చిన దాకా కొన్ని వర్క్స్ అఫీషియల్స్ ఇంటర్ఫేర్ అవ్వకూడదు కనుక జీవో వచ్చిన తర్వాత కలెక్టర్ గారు అన్నీ మొదలు పెట్టడం, ఈలోపు కొన్ని కార్యక్రమాలు జరిగాయి, కొద్దిగా లేట్ అయింది. ఈసారి మాకు నెక్స్ట్ రథసప్తమి ఎప్పుడో ఇప్పుడు తెలిసిపోయింది, మాకు ఆల్రెడీ జీవో ఉంది. సో ఇక్కడ ఈవేళ నుండే నెక్స్ట్ రథసప్తమికి స్టార్ట్, మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అయింది, స్ట్రింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. భవిష్యత్తులో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎలా ఉండబోతుంది, చుట్టుపక్కల మాడవీధుల విషయంలో కూడాను ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఇవన్నీ కలిసి నెక్స్ట్ రథసప్తమికి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఎలా ఉండబోతుంది? మాడవీధులు అవన్నీ అంత అర్జెంటుగా అయితే చేయలేము, ప్రసాద్ స్కీమ్ రావాలా, డబ్బులు లేవు. కానీ ఇక్కడ నుండి ఆలయాన్ని ఎలాగ అభివృద్ధి చెందాలి, ఆలయం యొక్క ఆదాయాన్ని పెంచడం, ఆ చుట్టుపక్కల పరిసరాలను బాగు చేయడం, భక్తులకు వీలైనంత వసతులు కల్పించడం. అరసవెల్లి దేవస్థానం అంటే సామాన్య భక్తుడికి ఇలవేల్పిది. సామాన్యమైన భక్తుడు దర్జాగా వెళ్ళి దర్శనం చేసుకునే ఆలయంగా పేరు తెచ్చుకునే బాధ్యత మాది, మేము తెచ్చుకుంటాం. ఇక్కడ నుండే వర్క్ ఆల్రెడీ ఈవేళ నుండే స్టార్ట్ చేసేసాను, ఎస్పీ గారితో ఆల్రెడీ మాట్లాడాను. రేపటి నుండి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ క్యూ లైన్ సిస్టమ్ మార్చేస్తాం. ఇది ట్రయల్ నడుస్తుంటుంది. ఇప్పుడు సిస్టమ్ మళ్ళీ రథసప్తం కూడా అదే సిస్టమ్, మళ్ళీ అప్పటికప్పుడు మార్చడాలు, ఈ చుట్టూ తిప్పడాలు ఇవి కాదు. నీట్గా ఈవేళ నుండే వర్క్ మొదలుపెట్టాం. వచ్చే రథసప్తమికి ఇంతకంటే మరింత డబుల్ అయ్యే విధంగా ఇంకా శోభాయమానంగా మేము తీర్చిదిద్దుతామని కూడా నేను చెప్తున్నాను. ఆలయ అభివృద్ధిలో దాతల తాలూకు సౌజన్యం చాలా ఉంది. ఈసారి దాతలకి ఆ ప్రయారిటీ ఇవ్వలేదని వాళ్ళకి మదనపాటు ఉంది. భవిష్యత్తులో దాతలు ఆలయ అభివృద్ధి కోసం డొనేషన్ ఇవ్వాలన్నా కూడా అంటే ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించలేదు ఈసారి. ఇది తప్పుడు ప్రచారం. దాతలకి టాప్ ప్రయారిటీ ఇచ్చాం. చెప్పాను దాతలకి 12:15కి మనం దర్శనాలు ఓపెన్ చేసాం. 11:30కు వచ్చినా
దాతలకు టికెట్లు ఇస్తామని కూడా చెప్పాం. కానీ మాకు ఒరిజినల్ స్లిప్ కానీ డూపులు ఏదైనా జిరాక్స్ అయినా ఉండాలి. ఆలయ ఖాతాలో డబ్బులు పడాలి. ఇప్పుడు నాకు లోపల ఒక ఫిల్టర్ పెడతాను, ఆ ఫిల్టర్ పెట్టాను, అది 70,000 అయింది, ఇంకో హుండీ పెట్టాను 30,000 అయింది, మొత్తం 1,00,000 రూపాయలు అయింది, నా దాత పాస్ ఇచ్చమని ఏమో ఆర్థిక పరిపుష్టే మాకు ముందు ప్రోత్సాహం రాని మానిని ఇవ్వం. మీకు అభిమానం ఉంటే, దేవుడి మీద అభిమానం ఉంటే ఆలయంలో రసీదు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ అకౌంట్లో డబ్బులు వేసి మీరు రసీదు తీసుకోండి, మీరు కూడా మాకు దేవుళ్ళు. అంతేగాని మేమేదో ఒక షెడ్ కట్టాను, నాకు 2 లక్షలు అయ్యింది, ఇగో నేను భోజనాలు పెట్టాను 1,50,000 ఖర్చు అయ్యింది, నాకు దాత కింద పరిగణించమంటే పరిగణించం. ఆ భోజనం పెట్టిన డబ్బులు మీరు మా అకౌంట్లో వేస్తే, ఆలయ అకౌంట్లో, అప్పుడు ఆలయమే భోజనం పెడుతుంది. ఆలయం అభివృద్ధి అడుగులేస్తున్నటువంటి నిర్వాహకులు కావచ్చు, ఈ నియోజకవర్గం ప్రస్తుతం ఆలయ భూములన్నీ కూడా అన్యాక్రాంతాలు అవుతున్నాయి. వాటి ఎటువంటి ప్రశ్న? ఆలయ భూములు అన్యక్రాంతం అవ్వలేదు. చిన్న చిన్న ప్లేసులు ఒక 2-3 ఎకరాల డిస్ప్యూట్లు ఉన్నాయి. ఈవేళ బ్రహ్మాండంగా మేము పార్కింగ్ పెట్టాం. మీరు ఎప్పుడే నిన్న శ్రీకూర్మం వైపు వెళ్ళారా? పార్కింగ్ ఎంత దూరంలో పెట్టాం? అవే భూములు కదా, అవే భూములు ఆలయ భూములు. అక్కడే బాగు చేసాం. అక్కడే ఇంతకుముందు ఏమి అక్కడ పెట్టలేదు. ఎందుకు అలా ఒప్పంగి దగ్గర ఆపేయడం? ఒప్పంగి దగ్గర ఆపేసారు. ఇప్పుడు ఎలాగొచ్చాం ఆలయం దగ్గరికి? ఇంకా నిన్న చూశాను 100 మీటర్లు తెస్తాం, ఇంకా 100 ప్లేసు. ఇప్పుడు అక్కడ ఆపాం, ఇంకా ముందుకు తెస్తాం. అమ్మవారి గుడి దగ్గరే మొత్తం పార్కింగ్ చేస్తాం. ఇచ్చాపురం నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగ వచ్చేయడానికి మేము ఇచ్చాం. అది ఇంకా ముందుకు రావడానికి నిన్న నాకు ప్లేస్ కనిపించింది. దాన్ని నెక్స్ట్ ఇయర్ ఈవేళ నుండి వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది భక్తులు మొన్న 12 నుండి రాత్రి 12 వరకు దర్శనం? ఒక ఆన్సర్ 20,000 పైచిలకు భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. బయట అయితే ఇంకా కనీసం ఇంకో 1,00,000 మంది వచ్చి ఉంటారు. అయితే ఒక రోజులో ఒక ఆలయంలో 1,00,000 మందికి దర్శనం ఇవ్వడం అంటే, 1,20,000 దర్శనం ఇవ్వడం అంటే ఇది ఎంత సాధ్యం ఉంటుందో మీకే తెలుసు. ఒక ద్వారం గుండే అందరూ వెళ్ళాలా. ఇంకా నెక్స్ట్ ఇయర్ 2 లక్షల మందికి కూడా చేస్తాం. అది చేసే అవకాశాలు ఉన్నాయి, గ్యారంటీగా చేస్తాం. రథసప్తం వేడుకలు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞత తెలియడంతో పాటు తన ఆధ్వర్యంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని మాత్రం మరింత అభివృద్ధి చేసేందుకు ప్రసాదం పథకంలో మాడవీధులతో పాటు స్వామివారికి మాత్రం చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక ప్రాశస్యాన్ని సంతరించుకునేందుకు తనంతగా కృషి చేస్తున్నారు. ఈసారి రథసప్తంలో ప్రత్యక్షంగా 1,20,000 మంది దర్శించుకున్నారు. పరోక్షంగా ఇంకెంతమంది దర్శించుకున్నారు. వచ్చే రథసప్తం వేడుకల మీద సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి ఆలయ నిర్మాణ పనులు ఇప్పటి నుండే ప్రారంభించాలని శంకర్ స్పష్టం చేస్తున్నారు. మరి అరసవెల్లి రానున్న రోజుల్లో ఎటువంటి స్వాభావికంగా తయారవుతుంది అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.